ప్రియమైన మిత్రులారా, ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక బాలుడు గురించి రోజు వార్తలు, రోజు వీడియోలు, చర్చలు. ప్రశ్న ఒకటే, ఇది బాలుడి స్వేచ్ఛను ప్రభుత్వం హరించినట్టేనా, లేదా నిజంగా ఎవరు హరుస్తున్నారు? ఒక బాలుడు గురించి, బాలుడు అంటే 18 ఏళ్లలోపు వ్యక్తి, రాజ్యాంగం ప్రత్యేక రక్షణ ఇచ్చిన వ్యక్తి. ఇప్పుడు రాజ్యాంగం వైపు చూద్దాం. ఆర్టికల్ 19 ప్రకారం మాట్లాడే స్వేచ్ఛ ఇస్తుంది, అభిప్రాయం చెప్పే హక్కు ఇస్తుంది. కానీ అదే ఆర్టికల్ 19 చెబుతుంది రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయని. ముఖ్యంగా ప్రజాశాంతి, నేర నిరోధం, ఇతరుల హక్కుల రక్షణ. ఇప్పుడు అసలు కీలకమైన ఆర్టికల్ 21 జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవంగా బతికే హక్కు, గోప్యత హక్కు. కానీ బాలుడి విషయంలో ఆర్టికల్ 21 అంటే అతని భవిష్యత్తు. ఇప్పుడు ప్రశ్న, ప్రభుత్వం ఒక బాలుడిని చట్ట ప్రకారం రక్షణ కోసమో దర్యాప్తు కోసమో పరిమితుల్లో ఉంచితే అది శిక్ష కాదు, అది సంరక్షణ, అది స్వేచ్ఛాహరణం కాదు. కానీ ఇక్కడ అసలు సమస్య ఇంకో చోట ఉంది. బాలుడు పేరు బయటకు రావడం, ఫోటోలు వైరల్ కావడం, వీడియోలు, రీల్స్, చర్చలు, ముందే నేరస్తుడిలా ముద్ర వేయడం. ఇవి ఎవరు చేస్తున్నారు? ప్రభుత్వం కాదు, సోషల్ మీడియా. ఇది స్పష్టంగా చెప్పాలి. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం బాలుడి గుర్తింపు బయట పెట్టకూడదు, మీడియా ట్రోల్ చేయకూడదు. కానీ మనం ఏం చేస్తున్నాం? లైక్స్ కోసం, వ్యూస్ కోసం బాలుడి జీవితాన్ని బలిస్తున్నాం. అందుకే నా మాట, రాజ్యాంగం బాలుడిని శిక్షించదు, రక్షిస్తుంది. కానీ మనమే సోషల్ మీడియా తీర్పులతో అతని స్వేచ్ఛను, అతని గౌరవాన్ని, అతని భవిష్యత్తును నాశనం చేస్తున్నాం. ఇది రాజకీయ విషయం కాదు, ఇది మానవీయ విషయం, ఇది రాజ్యాంగ విషయం. ఒక బాలుడి జీవితంపై మన మాటలు ప్రభావం ఖచ్చితంగా చూపుతాయి. కాబట్టి ఆలోచిద్దాం, బాధ్యతగా మాట్లాడుదాం, రాజ్యాంగాన్ని గౌరవిద్దాం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.